అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు వయోభారం, అనారోగ్య సమస్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పలుమార్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన వివిధ దేశాల అధినేతల ముందు చులకనైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇటలీ వస్తున్న దేశాధినేతలను స్వయంగా ఆహ్వానిస్తున్న మెలోనీ బైడెన్ రాగానే గౌరవంగా ఆహ్వానించారు. ఆయన కూడా ఆమెను గ్రీట్ చేయడం కనిపించింది. అక్కడితో ఆగకుండా విచిత్రంగా సెల్యూట్ చేసి తడబడుతూ ముందుకు సాగడం కనిపించింది. మరి ఆయన నడవలేకపోతున్నారా, లేక కంటి చూపు మందగించిందా అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరో సందర్భంలో ఇటలీలోనే ఆకాశం నుంచి 7 దేశాల జెండాలను ధరించి పారాషూట్లతో కిందకు దిగుతూ దేశాధినేతలను గ్రీట్ చేస్తున్న సాహసికులను చూసే కార్యక్రమం జరిగింది. అక్కడ ఒకరి తర్వాత మరొకరుగా అంతా నేలపైకి చేరుకుంటున్నారు. ఆ సమయంలో నాయకులంతా ఒకవైపు ఉంటే బైడెన్ మాత్రం మరోవైపు ఉండి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు సైగలు చేసాగారు. దీన్ని గమనించిన ఇటలీ అధ్యక్షురాలు మెలోనీ బైడెన్ ను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చారు. దీంతో బైడెన్ వెంటనే తేరుకున్నారు. ఈ 2 ఘటనలతో బైడెన్ ప్రవర్తించిన తీరుపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఆయన అన్స్టేబుల్ ప్రెసిడెంట్ అని, వృద్ధాప్యంతో పాటుగా వచ్చే మతిమరుపుతో బాధపడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి దేశాన్ని పాలించడం ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బైడెన్ కు ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన విచిత్రంగా ప్రవర్తించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. అయితే ప్రచారంలో భాగంగా రిపబ్లికన్లు బైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఆయన విమర్శకులు మరోసారి సందేహం వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ వయసు ప్రస్తుతం 81 ఏళ్లు పైబడ్డంతో ఆయన జ్ఞాపక శక్తి క్షీణించిందని, అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడానికి బైడెన్ ఫిట్ కారని ఆరోపిస్తున్నారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం సరికాదని అంటున్నారు. వ్యక్తుల పేర్లు కూడా గుర్తించుకోలేకపోతున్న బైడెన్ అధ్యక్ష బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తడబడి మీడియాకు చిక్కిన ప్రెసిడెంట్ బైడెన్ తాజాగా ఓ మీడియా సమావేశంలో మళ్లీ తడబడ్డారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రకటన చేస్తూ, ఉక్రెయిన్ లో ఆహార పొట్లాలు జారవిడుస్తున్నాం. ఉక్రెయిన్ కు ఇతర మార్గాల ద్వారా ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తాం. సముద్ర మార్గంలో మానవతా సాయం చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తాం అని అన్నారు. గాజాకు సాయం చేస్తామని ప్రకటించే క్రమంలో బైడెన్ పొరబడి ఉక్రెయిన్ కు సాయం చేస్తామంటూ ప్రకటించడంతో ఆయన మానసిక స్థితిపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గాజాను ఉక్రెయిన్ గా పొరబడ్డారు. గాజాకు మానవతా సాయం చేస్తామంటూ ప్రకటించే క్రమంలో 2 సార్లు గాజా స్థానంలో ఉక్రెయిన్ పేరును పలికారు. నిజానికి ఇజ్రాయెల్ దాడులతో గాజా పూర్తిగా చితికిపోయింది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఇటీవల మానవతా సాయంగా ఐక్యరాజ్య సమితి పంపిన ట్రక్కుల వద్దకు జనం ఎగబడ్డారు. వందల సంఖ్యలో జనం పరుగులు పెడుతూ రావడంతో ఇజ్రాయెల్ సైన్యం పొరబడింది. వారు దాడికి వస్తున్నారని భావించి కాల్పులు జరపడంతో 104 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనతో గాజాలో ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమంలోనే గాజాకు మానవతా సాయం చేస్తామని, విమానాల ద్వారా ఆహార పొట్లాలు గాజా స్ట్రిప్ లో జారవిడుస్తామని అమెరికా ప్రకటించింది. పలు నిర్ణయాలు తీసుకుంది. మరి ఇలాంటి ముఖ్యమైన సమయంలో ఏమాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా అమెరికా పరువు పోవడం ఖాయమంటున్నారు పరిశీలకులు. ఈ సంవత్సరం అమెరికాలో జరగబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులు బైడెన్ మానసిక స్థితిని ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలపై తాజాగా వైట్ హౌస్ స్పందించింది. ప్రత్యర్థులు కావాలనే ఫేక్ వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని ఓ ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడి మానసిక స్థితిపై రిపబ్లికన్లు కావాలనే ఈ ఫేక్ వీడియోలను వ్యాప్తి చేశారని ఆరోపించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విలేకరులతో మాట్లాడుతూ, పూర్తి వీడియోను కాకుండా ఎడిట్ చేసిన క్లిప్లను రిపబ్లికన్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. పూర్తి వీడియోను చూస్తే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే వారు వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. రిపబ్లికన్లు ఎంత నిరాశకు గురవుతున్నారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. బైడెన్ ఆరోగ్య స్థితి బాగానే ఉందని, ఆయన ఎలాంటి మానసిక సమస్యలను ఎదుర్కోవడం లేదని ప్రెస్ సెక్రటరీ అన్నారు. అయితే ఆ విషయం ఎలా ఉన్నా అమెరికాలోనూ ఇలాంటి ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాస్ ఏంజల్స్ లో శనివారం డెమోక్రటిక్ పార్టీ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి పాల్గొన్నారు. వారిద్దరిని జిమ్మీ కిమ్మెల్ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మద్దతుదారులు చప్పట్లతో హాల్ మార్మోగింది. దీంతో ఇద్దరు నేతలు అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజ్ దిగి వెళ్లేందుకు ముందుకు కదిలారు. బైడెన్ మాత్రం ఎటూ పాల్పోనట్లు 10 సెకండ్ల పాటు అక్కడే స్ట్రక్ అయ్యారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా బైడెన్ ను చెయ్యి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై స్పందించిన ఆయన భార్య జిల్ బైడెన్ మాత్రం అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
ఇటీవల ఓ సందర్భంలో ఆ విషయంపై వివరణ ఇచ్చారు. 81 ఏళ్ల వయసులో ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన, ఆయన వ్యవహారాల పరాకాష్ఠకు చేరుకున్నాయి. నడుస్తూ నడుస్తూ పడిపోవడం, అనవసరంగా నవ్వడం, ఎటుపోతున్నారో తెలియకుండా ముందుకు కదలడం, గుర్తు చేశాక కానీ తన తప్పును సర్దిద్దుకోలేకపోవడం ఎక్కువయ్యాయి. తాజాగా వైట్ హౌస్ లో జరిగిన జెనెటిన్త్ వేడుకల్లో ప్రెసిడెంట్ బైడెన్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా మ్యూజిక్ కు తగ్గట్టు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే బైడెన్ మాత్రం దిష్టి బొమ్మలా అలాగే కదలకుండా ఉన్నారు. 20 సెకండ్ల పాటు ఉన్న వీడియోలో అధ్యక్షుడు ఏమాత్రం స్పందించలేదు, ఫ్రీజ్ అయినట్టుగా కనిపించారు. ఆ పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాత్రం చుట్టూ ఉన్న వారితో కలిసి సంగీతానికి తగ్గినట్టుగా డాన్స్ చేశారు. బైడెన్ పక్కన నిలబడి ఉన్న జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ అధ్యక్షుడి భుజంపై చేయి వేసి ప్రోత్సహించాడు. అయినా కూడా బైడెన్ స్పందించలేదు. అలానే కదలకుండా ఉత్సవ విగ్రహంలా నిలబడిపోయారు. బైడెన్ ప్రసంగానికి ముందు ఈ సంఘటన జరిగింది. మరో చోట ఇలాంటి ప్రవర్తనతో అందరినీ షాక్ గురి చేశారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆఫీస్ లో అందరితో మాట్లాడారు. హరికేన్ ఇయాన్ సహాయక చర్యల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నందుకు ఫేమాను ప్రశంసించారు. ఈ స్పీచ్ పూర్తయ్యాక ఉన్నట్లుండి పక్కకు వెళ్లారు బైడెన్. అక్కడి క్రౌడ్ వద్దకు వెళ్లి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఆయన అలా ఎందుకు చేశారో ఎవ్వరికీ తెలియదు. స్పీచ్ పూర్తిగా కాగానే థ్యాంక్ యూ అని వెంటనే కుడివైపు తిరిగారు. పక్కనే ఉన్న ఫేమా అధికారి ఒకరు మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలుస్తూనే ఉన్నారు. అయినా ఆమె పట్టించుకోకుండా తన దారిని తాను వెళ్లారు బైడెన్. అందరికీ వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. పాపం 8-10 వయసులో జో బైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నారు. దాంతో ఆయన చేష్టలు నెట్టింట్లో నవ్వుల పాలు చేస్తున్నాయి. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన ప్రవర్తన కారణంగా చులకనవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లకు హద్దులు లేకుండా పోతుంది. కామెంట్లు, ఫన్నీ ఎమోజీలతో వీడియోను నెట్టింట మరింత వైరల్ గా మార్చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున బైడెన్ మరోమారు పోటీ చేస్తుండగా రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఒకవైపు ట్రంప్ ను జైలు శిక్ష భయం వెంటాడుతుండగా బైడెన్ ను అనారోగ్యం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో అమెరికన్లు ఎన్నికల్లో ఎవరు ఎన్నుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.